పరలోకపు తండ్రి న్యాయం పక్షాన ఉన్నాడా లేదా అని అనుమానం మనకు కలిగేటట్లుగా కొన్నిసార్లు పరిస్థితులు అట్లా జరుగుతూ ఉంటాయి. ఎందుకు దేవుడు కొన్నిసార్లు న్యాయం మన పక్షాన ఉన్న దేవుడు మౌనం అయిపోతాడు? దేవుడు మౌనం అయిపోయినప్పుడు మనం ఏం చేయాలి? పరలోకపు తండ్రి మౌనం అయ్యారు కదా. యావత్ ఇశ్రాయేలు ప్రజలు, ప్రధాన యాజకులు, యోధా మత పెద్దలు, ఈయన దోషి, ఈయన అపరాధి, ఈయన పాపం చేశాడు అని దేవదోషణ చేశారని యేసుక్రీస్తు వారిని నోటుకొచ్చినట్లుగా ప్రజలందరూ మాట్లాడుతున్నారు. ఆ విమర్శల జడివాన్లో ప్రభు తడుస్తున్నారు. ఆ విమర్శలు యేసయ్యకు వినబడ్డాయా లేవా? ఆ విమర్శలు యేసయ్యకి వినబడ్డాయా లేవా? ఏం చేశారు యేసయ్య? రేయ్, నా తప్పు నువ్వు ఎక్కడ చూసావురా? రా నిరూపిద్దుకోనరా. ఎవడు చెప్పాడురా నీకు? ఒక్క మాట అలా. కసాయి వాని ఎదుట గొర్రె ఎట్లా మౌనంగా ఉందో, యేసయ్య యథార్థత, నీ నమ్మకత్వం కొంతమంది గుర్తించక నోరు పారేసుకుంటారు. నీ యథార్థతను రుజువు చేయటానికి సహజంగా మనిషివి కదా, నీ యథార్థత ఏంటో ఎదుటోడికి తెలియాలని కొన్నిసార్లు వాదనకు దిగు